94 న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన సైబర్ నేరాలపై ఫోటో ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ మనం వినియోగించే సెల్ ఫోన్ ద్వారానే అనేక నేరాలు జరుగుతున్నాయని తెలిపారు. వివిధ సైబర్ నేరాల తీరును వివరిస్తూ వాటి పట్ల ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలో వివరించారు. ఫోన్లలో ఓటీపీ, ఓఎల్ఎక్స్, పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే, KYCలను అప్డేట్ చేయవచ్చునని, వచ్చే మెసేజ్లను సందర్శించకూడదన్నారు. ప్రస్తుతం రోజురోజుకు పెరుగుతున్న ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండి బంధువులకు, స్నేహితులకు, ప్రజలకు వివరించాలన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న అనేక వెబ్సైట్ల ద్వారా సైబర్ నేరగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారన్నారు. సెల్ ఫోన్లో వచ్చే లోన్ యాప్ల జోలికి పోవద్దని ఆయన సూచించారు. సైబర్ నేరాలకు లోలైన బాధితులు వెంటనే పోలీసు వారికి సంబంధిత వివరాలు అందిస్తే సంబంధిత అకౌంట్లను బ్లాక్ చేయడం జరుగుతుందన్నారు. ఎవరైనా పోలీసు అధికారులమని చెప్పి నేరస్తులు మీపై డ్రగ్స్ కేసు నమోదైందని, అసాంఘిక శక్తులతో సంబంధాలు ఉన్నాయని ఫోన్ చేసి బెదిరిస్తే వెంటనే సంబంధిత సమాచారం పోలీసులకు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైబర్ డీఎస్పీ ప్రశాంత్ రెడ్డి, తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, సిఐలు సంతోష్ కుమార్, నాగేష్, ఎస్ఐలు రమేష్, శంకర్, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇళ్లకు రాలేదు, స్కూల్స్ అన్ని క్లోజ్ చేశారు, ఇండస్ట్రీస్ క్లోజ్ చేశారు, ఆఫీసెస్ క్లోజ్ చేశారు, షాప్స్ క్లోజ్ చేశారు. అంటే ఒక్కసారిగా బయటకు వస్తే ఆ వైరస్ అనేది ఎట్లా వస్తుందో అనేది మనకు తెలియక తర్వాత మనం దానికి అవగాహన వచ్చింది, టీకాలు డెవలప్ చేసుకున్నాం ఏదైతే. సో ఈ సైబర్ క్రైమ్స్ కూడా అటువంటి అవేర్నెస్ మనం అంటే ఆ లెవెల్లో అవేర్నెస్ మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్గా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే 2000 కోట్లు, మనకు 24, 25, 2000 కోట్లు దాదాపు 23, 24. సో ఇది ఓన్లీ కేసు పెట్టిన వాళ్ళది, పెట్టని వాళ్ళది ఈక్వల్ అమౌంట్ ఇంకా ఎక్కువ ఉండవచ్చు. కాబట్టి ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే 5 నుంచి 6,000 కోట్ల రూపాయలు ఈ సైబర్ క్రైమ్స్లో, సైబర్ నేరాలకు బాధ్యులవుతున్నారు. కాబట్టి అందరు కూడా ఈ పూర్తి చెప్పినట్టు ఫస్ట్ అసలు మనకి ఏది వచ్చినా కూడా ఎక్కడి నుంచి మీకు ఫెడెక్స్ పార్సల్ వచ్చిందని చెప్పి, లేకపోతే మీకు DHL పార్సల్ ఉందని చెప్పి మీరు పంపించిన పార్సల్ అసలు మీ పార్సలే పంపించకండి కానీ వాళ్ళు చెప్తారు. సో దీనికి మీ భయాన్ని క్యాష్ చేసుకుంటాం, మళ్ళీ మీ అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటాం, మీ ఇగ్నోరెన్స్, ఏదైతే మనకు అవగాహన లేకపోవడం. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఫస్ట్ మీరు క్వశ్చన్ చేయండి. క్వశ్చన్ చేస్తే మీరు బాధ్యులు అవ్వరు. మీకు టోల్ ఫ్రీ నెంబర్కు లోకల్ పోలీస్ స్టేషన్ మీరు అప్రోచ్ అవ్వచ్చు. లోకల్ పోలీస్ స్టేషన్లో కాదని మీకు ఇండియాలో ఎక్కడి నుంచి అయినా కూడా మిమ్మల్ని మీ మీద చర్య తీసుకోవాలంటే లోకల్ పోలీస్ స్టేషన్లో చెప్పే తీసుకోవాలి. కాబట్టి మీరు లోకల్ పోలీసును ఆశ్రయించండి. మీకు అటువంటి కాల్ ఏదొచ్చినా కూడా దయచేసి ఎటువంటి పరిస్థితుల్లో మీ దగ్గర వాళ్ళకు కూడా ఏదైనా యాక్సిడెంట్ అయింది, లేకపోతే ఏదైనా పైసలు కావాలని ఒకసారి మెసేజ్ వస్తుంటే మనకి ఇప్పుడు మీ వాయిస్ కూడా మిమిక్ చేస్తున్నారు. చాలా వరకు మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. కాబట్టి ఇట్లా టెక్నాలజీ ఎంతో డెవలప్ అయింది. మీ అందరికీ తెలుసు. దాదాపు మనకు 145 కోట్ల పాపులేషన్లో ఈరోజు 90 కోట్ల మంది పాపులేషన్ ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది. 90 కోట్ల మంది ఇంటర్నెట్ యాజమాన్యం డాక్టర్ జయభూషణ్ గారు, తర్వాత అనిల్ కుమార్ గారు, మిగతా అందరూ డాక్టర్స్ అందరికీ, తర్వాత ఈ కార్యక్రమానికి వచ్చేసిన పోలీస్ అధికారులు, సిఐలు, ఎస్ఐలు, బాలులు, బాలికలు, ఆటో డ్రైవర్స్, తర్వాత ప్రతి ఒక్క తాండూరు పట్టణ ప్రజలందరూ, మీడియా మిత్రులు అందరూ కూడా నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు నేను అడుగుతాను, మీకు చెప్పాలా, రోగం వస్తే ఎక్కడికి పోతారు? డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ గారు ఏం చేస్తారు? వైద్యం చేస్తారు. ఒక నేరం జరిగితే ఏడికి పోతారు? పోలీసుల దగ్గరికి పోతారు. పోలీసులు ఏం చేస్తారు? కేసులు విచారణ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సో ఇప్పుడు డాక్టర్లు వైద్యం చేస్తారు, మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. కానీ రోగం రాకుండా, నేరం జరగకుండా చేయడానికి ఉద్దేశించిన ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఇది. అంటే రోగం రాకుండానే ముందు ఏం చేస్తారు డాక్టర్లు? చిన్నప్పుడు అందరూ పొడిపించుకొని టీకా ఇస్తారు. టీకా చిన్నప్పుడు నెలల పసిపాప ఉన్నప్పటి నుంచే 3 సంవత్సరాల వరకు వయసు వచ్చేంత వరకు, 5 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా మనందరికీ కూడా టీకాలు ఇస్తారు. ఎందుకు? భవిష్యత్తులో భయంకరమైన రోగాలు రాకుండా ఉండడానికి. అట్లాంటి ప్రోగ్రామే ఇప్పుడు ఇది ఒక టీకా లాంటిది. అంటే సైబర్ క్రైమ్ గురించి అవగాహన కలిగించడమే ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం. సో అక్కడ డాక్టర్లు, ఇక్కడ పోలీసులు కలిపి చేస్తున్న ఈ యొక్క మాత్రమైన కార్యక్రమం ఇది. మేము ఇట్లా చేస్తున్నామని చెప్పి అడిగిన వెంటనే వాళ్ళు ఏమాత్రం ఆలస్యం చేయకుండా 600 పోస్టర్లని, అలాంటి ఫ్లెక్సీలు
ప్రతి గ్రామాన పంచాయతీ బిల్డింగ్లో, హై స్కూల్లో, ప్రైమరీ హెల్త్ సెంటర్లో, హాస్పిటల్స్ ప్రతి చోట కూడా మేము పెట్టబోతున్నాము. ఆ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన డాక్టర్లందరికీ కూడా కృతజ్ఞతలు. సింపుల్ చెప్తాను, చాలా మన సైబర్ సెక్యూరిటీ బ్యూరో డిఎస్పీ గారు చాలా ఎలాబొరేట్గా చెప్పారు. అంతకంటే ఇమీడియట్గా 20,000 ఇస్తే సర్జరీ స్టార్ట్ చేస్తాం. ఇలాంటి రోజు మనము యూట్యూబ్లలో లేదంటే మనము వాట్సాప్లో చూస్తున్నాము. వీటిని మనం ఎప్పుడు అప్డేట్ కావాలి. అట్లనే కాకుండా మన ఇంటి వాళ్ళకు కూడా మనం అప్డేట్ చేస్తుండాలి. సో మనం గమనించాల్సింది ఏంటంటే మనం ఫస్ట్ రక్షించుకోవాలి ఈ సైబర్ క్రైమ్ నుంచి. తర్వాత మనం ఒకవేళ తప్పని పరిస్థితులు అయితే ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ కామన్ అయిపోయింది. సో ప్రతి ఒక్కరు ఇది ఎదుర్కోవాల్సిన ప్రాబ్లమే. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఇందులో 3 రకాల సైబర్ క్రైమ్స్ ఉంటాయి. ఒకటి జాబ్లు ఇస్తామని, నిరుద్యోగత ఎక్కువ ఉంటుంది ఇండియాలో. 130 crores 140 crores పాపులేషన్లో మీకు కూర్చున్న దగ్గరే డబ్బులు ఇస్తామని ప్రశాంత్ రెడ్డి గారు ప్రతి గురించిన అవసరం లేదు. అదొకటి ట్యాప్లో పడిపోతాము. రెండోది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్, తక్కువలలో మీరు 1 కోట్లు చూడొచ్చు, 2 లక్షలు చూడొచ్చు అంటారు. సింపుల్గా 2 మాటలు చెప్పాలనుకుంటున్నారు. ఒక కరెంటు వైర్ తాకితే కరెంట్ షాక్ కొడుతుంది అని తెలిస్తే కరెంటు వైర్ కొట్టుకుంటారా ఎవరైనా? అట్లాగే బొగ్గును పట్టుకుంటే నల్లటి మసేటి చేతికి అని తెలిస్తే బొగ్గు పట్టుకుంటారా? తెలియదు, పట్టుకోరు. సింపుల్ అంతే. ఈ సైబర్ క్రైమ్ మనకు తెలిస్తే సైబర్ క్రైమ్ జోలికి వెళ్ళరు. అంతే, తెలుసుకోండి. జస్ట్ మీరు తెలుసుకోండి, దానికి మీరు ఏం చేయాల్సిన పని లేదు. విస్తృతమైన సమాచారం అందుబాటులో ఉంది, దాన్ని మీరు తెలుసుకోండి. వాట్సాప్లలో, తర్వాత ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లలో సైబర్ క్రైమ్ సంబంధించిన ఎన్నో వీడియోలు ఉన్నాయి. అలాంటి వీడియోలు మీరు చూడండి. జస్ట్ 1-2 minutes గల వీడియోలు చూడండి, పోస్టులు చూడండి, తెలుసుకోండి. తెలుసుకోవడం ద్వారా మీరు సైబర్ క్రైమ్ గురి కాకుండా ఉంటారు. అలాంటి వీడియోలు తాండూరు డిఎస్పీ అని ఒక ఫేస్బుక్ పేజీ ఉంది. ఆ పేజీలో సుమారుగా ఇప్పటివరకు ఒక 25 వీడియోస్ అప్లోడ్ చేయడం, పోస్ట్ చేయడం జరిగింది. అది స్వయంగా కొన్ని నేను చేయడం జరిగింది. కొన్ని నేషనల్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి హిందీలో. అవన్నీ కూడా చూడండి. మీకు నచ్చితే, మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే, మీ తోటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే వాటిని షేర్ చేయండి. లైక్ చేసే పని లేదు, లైక్ల కోసం కాదు మేము చేసే పని. షేర్ చేయండి మీరు దయచేసి. అట్లాగే మీకు ఏమైనా సమాచారం ఉన్నా, ఏం డౌట్ ఉన్నా కానీ వాటి జోలికి పోవద్దు. టెలిగ్రామ్ లాంటి యాప్స్లో చాలా కూడా లింక్స్ వస్తున్నాయి. టెలిగ్రామ్ యాప్స్ మనకి అవసరం లేదు. దానికన్నా కూడా మంచి ఉపయోగపడే ఎన్నో ఉన్నాయి. వాట్సాప్ ఉంది, ఇన్స్టాగ్రామ్ అట్లాంటివి ఉన్నాయి. కానీ టెలిగ్రామ్లో చాలా ఎక్కువ కూడా ఇలాంటి మోసపూరితమైన లింక్స్ వస్తూ ఉంటాయి. జాబ్ ఫ్రాడ్ అని, పార్ట్ టైం జాబ్ ఫ్రాడ్ అని, ఇట్లాంటివి ఎన్నో వస్తూ ఉంటాయి. కాబట్టి మీరంతా జాగ్రత్తగా ఉంటారు. నేను చెప్పినట్టుగా ఇప్పుడు సైబర్ క్రైమ్ గురించి తెలుసుకుంటేనే మీరు సైబర్ క్రైమ్కి ప్రివెన్షన్ చేసిన వాళ్ళు అవుతారు. సో దానికి సంబంధించిన సమాచారం చాలా మన డిఎస్పీ గారు చెప్పడం జరిగింది. పెద్దలు జిల్లా ఎస్పీ గారైన నారాయణ రెడ్డి గారికి, అలాగే తాండూరు డిఎస్పీ గారు బాలకృష్ణ రెడ్డి గారికి, అలాగే సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రశాంత్ రెడ్డి గారికి, అలాగే తాండూరు టౌన్ సిఐ సంతోష్ కుమార్ గారికి, ఇందాక పెద్దలు చెప్పినట్టు ఈ సైబర్ క్రైమ్ అనేది ప్రతి ఒక్కరం ఎంత ఎడ్యుకేటెడ్ పీపుల్ అయినా కూడా ఏదో ఒక విషయంలో మోసపోతున్నాం. కాబట్టి ఈరోజు మనలోని అవేర్నెస్ తీసుకురావడానికి ఈరోజు పెద్ద మనసుతో ఇంత సమయాన్ని వేచించి ఎస్పీ గారు వచ్చినందుకు వారికి కూడా తాండూరు పట్టణం తరఫున, అలాగే వ్యాపార రంగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. తప్పకుండా మీరు ఇచ్చిన సందేశాన్ని ముందు పాటిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం సార్. అలాగే ఈరోజు మా వంతుగా సమాజ సేవలో భాగంగా నిత్యం ఎన్నో యాక్సిడెంట్స్ అవుతున్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకొని మా యొక్క చిన్న ఆలోచనతో డిఎస్పీ గారికి తెలియజేయడం జరిగింది. మన తాండూరు పట్టణంలో ఉన్న ఆటో డ్రైవర్లకి యూనిఫామ్స్ ఇద్దామనుకుంటున్నాం సార్ అని చెప్పగానే సార్ కూడా పెద్ద మనసుతోటి అంగీకరించినందుకు మీకు కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను సార్. ఇప్పుడు తాండూరు కాన్ఫరెన్స్లో ఉన్న లైసెన్స్డ్ నంబర్ ప్లేట్స్ అన్ని రూల్స్ ప్రకారం ఏమవుతున్నాయో వారికి ఒక 50 మందిని సెలెక్ట్ చేసి ఈరోజు ఇక్కడ ఎస్పీ గారి సమక్షంలో యూనిఫామ్స్ అందజేస్తున్నాం. ఎందుకంటే సమయం లేదు కాబట్టి ఆటో సోదరులకు ఒక విషయం, ఒక విజ్ఞప్తి తెలియజేసుకుంటున్నాను మీకు. మీరు తాండూరులో
ఎక్కడైతే శివాజీ చౌక్ అనుకోండి, పిఎస్ దగ్గర అనుకోండి, స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్ దగ్గర కొంచెం లైన్ ప్రకారం కొద్దిగా పెట్టుకుంటే ట్రాఫిక్ సమస్య రాదని చెప్పి మా వంతుగా తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఇచ్చే యూనిఫామ్ కూడా ఇప్పుడు ఒక 50 మెంబర్స్కి ఇస్తున్నాం. తప్పకుండా దీన్ని పాటించి పోలీస్ శాఖ వారికి సహకరించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. అలాగే ఒక చిన్న విన్నపం ఆటో సోదరులకి, ఇప్పుడు మేము కార్ డ్రైవ్ చేసినప్పుడు ఏదైనా చిన్న తప్పిదం చేయడం వల్ల మా ఒక్క ఫ్యామిలీ బాధపడుతుంది. అదే మీరు చిన్న ఏదన్నా తప్పిదం చేస్తే మీతో పాటు వెనకాల ఉన్న ప్యాసింజర్స్ 4 రకాలు ఉంటారు కాబట్టి వాళ్ళు 4 కుటుంబాలు ఎంతో బాధపడతాయి. కాబట్టి మీరు చక్కగా లైసెన్స్ ఉండి రూల్స్ పాటిస్తూ పోలీస్ శాఖ వారిని సహకరించాలని కోరుతూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. అతని దగ్గర జరగమని మొత్తం ఏ గ్యాలరీలో సమ్ ఫోటోలు ఇవే ఉండాలి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే వీణా. వీణా బర్త్డేకి ఇంతమంది